హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. డీఎస్సీ మెథడాలజీ బుక్స్ ఉన్నాయండి. అకాడమీ బుక్స్. 2 బుక్స్‌గా ఇచ్చారు. కొత్త బుక్స్ ఉన్నాయండి అకాడమీ బుక్స్. జీవశాస్త్ర బోధనా అభ్యాసన శాస్త్రం 1 అండ్ 2 2 ఉన్నాయండి. నేను రెండిటికి ఇక్కడ అట్టలేసేసాను. అందుకే అంత క్లారిటీగా కనిపించడం లేదు. బుక్ లోపల చూపిస్తాను. చూడండి మీకు అర్థమవుతుంది. ఇది మెథడాలజీ బుక్ 1 అండి. ఇందులో కంటెక్స్ట్ చూద్దాం ఒకసారి. అక్కడ విషయ సూచిక అని ఇచ్చారు కదండి. విజ్ఞాన శాస్త్రం పరిచయం అనేది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు. థర్డ్ యూనిట్ జీవశాస్త్ర బోధన లక్ష్యాలు. ఫోర్త్ యూనిట్ జీవశాస్త్ర బోధన పద్ధతులు కౌశలాలు. ఫిఫ్త్ యూనిట్ జీవశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన. ఇదేమో మెథడాలజీ 1 అండి. జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో 5 చాప్టర్స్ 5 యూనిట్స్ ఇచ్చారు. నెక్స్ట్ మెథడాలజీ 2 బుక్లో మిగతా 5 యూనిట్స్ ఇచ్చారు. మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి మెథడాలజీకి. జీవశాస్త్రం బయాలజికల్ సైన్స్కి 10 మెథడాలజీ యూనిట్స్ ఉన్నాయి. అవి 2 బుక్స్లో ఇచ్చారు. సెకండ్ బుక్ చూద్దాము. ఇదేమో బిఎడ్ జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 2. ఇందులో కంటెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ కాంటెక్స్ట్ మీరు చూడొచ్చు. విషయ సూచిక అని ఉంది కదండి తెలుగులో. అది ఇందులో ఫస్ట్ యూనిట్ జీవశాస్త్ర విద్యా ప్రణాళిక మరియు పాఠ్యపుస్తకం. ఇదేమో ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ జీవశాస్త్ర ప్రయోగశాల. జీవశాస్త్ర ప్రయోగశాల అనేది సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ బోధనాభ్యసన సామాగ్రి. ఫోర్త్ యూనిట్ జీవశాస్త్ర బోధన వనరులు. ఫిఫ్త్ యూనిట్ జీవశాస్త్ర మూల్యాంకనం. ఇక్కడ సెకండ్ మెథడాలజీలో 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడాలజీలో 5 యూనిట్స్ ఉన్నాయి. టోటల్గా మనకి ఇక్కడ 10 యూనిట్స్ ఆఫ్ బయాలజీ మెథడాలజీ ఉందండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ బుక్స్కు మీరు కొనుక్కోవచ్చండి. మార్కెట్లో మనకి చాలా రకాల బుక్స్ ఉన్నాయి, పబ్లికేషన్స్. వాటితో పోలిస్తే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఈ బుక్స్ లాస్ట్ డిఎస్సిలో ఒకసారి చదివానండి. మీరు చూడొచ్చు. ఇలా ఉంటుంది ఫస్ట్ యూనిట్ జీవశాస్త్ర విద్యా ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకం. ఇది వచ్చేసి మెథడాలజీ 2 బుక్ అండి. 2 బుక్లో ఫస్ట్ యూనిట్ ఇలా ఉంటుంది. బిట్స్ ఏమి ఉండవండి, మొత్తం కంటెంట్ కంటెంట్ లాగా ఉంటుంది. బిట్స్కి మనం వేరే ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ని చూసుకోవాలి. ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ రీడ్ చేశాను లాస్ట్ టైం డిఎస్సికి, 2025 డిఎస్సికి. మీకు యూజ్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఫస్ట్ యూనిట్ ఇలా ఉంటుంది. నేను చదివాను కాబట్టి ఆల్రెడీ ఇక్కడ అంతా గీసేసాను. కొంచెం లెంతీగానే ఉంటుందండి, కానీ చదివితే చాలా ఈజీగా డెప్త్గా ఉంటుంది. ఒకసారి చదివితే సరిపోదండి, 2-3 సార్లు చదువుతూనే ఉండాలి. అయినా కూడా అంత గుర్తే ఉండదు. మళ్ళీ చదువుతూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రివిజన్ చేస్తూ ఉంటేనే మనకి ఈజీగా గుర్తుంటుంది మెథడాలజీ. కదండి, ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్ అని. ఎన్నోసార్లు రివిజన్ చేస్తే కానీ మెథడాలజీ అంత ఈజీగా గుర్తుండదండి మనకి. ఫస్ట్ యూనిట్ మొత్తం ఒకసారి నేను చూపించేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. కొత్తగా బుక్ ఎవరికైతే తెలియకుండా ఉంటుందో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, అందుకోసమని చూపిస్తున్నాను. ఫస్ట్ యూనిటే చాలా ఉందండి, కానీ చాలా ఉన్నా మనం ఇలాంటి బుక్స్ చదవాలి, తప్పదు. ప్రైవేట్ బుక్స్ చాలా ఈజీగా ఉంటాయి, కానీ అందులో బిట్స్ రావడం అంత ఈజీగా అయితే రావు. బిట్ ఎప్పుడు అకాడమీ బుక్స్ నుంచే వస్తుంది.
ఈ ఫస్ట్ యూనిటే మనకి చాలా ఎక్కువ ఉందండి, 62 పేజెస్ ఉంది. అందుకని నేను ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఎందుకు అనవసరంగా పెట్టడం. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చింది, అది చూసారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి.